హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మెల్బోర్న్లో మూడో రోజు ఆటలో మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సృష్టించిన తుఫాన్ ఇన్నింగ్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. ఏంటి టమాటాలు చూపిస్తూ వేరే ఏదో చెప్తున్నాడు అనుకోకుండా కొంచెం చూడకుండా వినండి. చాలా బాగా రివ్యూ అయితే ఉంటుంది. మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆసీస్ బౌలర్ల దూకుడుకు అడ్డుకట్ట వేసి తన బ్యాటింగ్ ప్రతాపాన్ని అయితే ఆసీస్ బౌలర్లపై చూపించాడండి. ఎలా చూపించాడంటే ఒకానొక దశలో ఇండియా 160 పరుగుల్లోపే 6 వికెట్లను అయితే కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో అయితే ఉంది. అటువంటి సమయంలో బ్యాటింగ్కి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి నిజంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇదిగోండి, చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఇక్కడ మీరు చూస్తున్న కాయల్లాగానే మంచి నాణ్యతైన బ్యాటింగ్ చేశాడు. దాంతో ఇండియా ఓడిపోతుంది అనుకున్న స్థితి నుంచి ఇప్పుడు డ్రా చేసుకునే స్థితికైతే తీసుకెళ్ళగలిగాడు నితీష్ కుమార్ రెడ్డి. అతనికి సహకారం అందించిన వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి గురించి ఈ ఇన్నింగ్స్ నిజంగా అతనికి చాలా గుర్తుండిపోయే ఇన్నింగ్స్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా పరుగులు చేసి సెంచరీ కూడా సాధించడం నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి. ఒకానొక దశలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేస్తాడా లేకపోతే మిస్ అయిపోతుందా అనే డౌట్ అయితే క్రియేట్ అయ్యిందండి. అది ఎందువల్ల అంటే బాగా బ్యాటింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిపోగానే 8 వికెట్లు పడిపోయినాయి. ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా 3 బంతుల్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇంకా లాస్ట్ వికెట్ సిరాజ్ ఉన్నాడండి. సిరాజ్ 3 బంతులు ఎదుర్కొని తనకు స్ట్రైక్ ఇస్తే కానీ నితీష్ కుమార్ రెడ్డిది సెంచరీ చేయలేడు. అటువంటప్పుడు చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ 3 బంతులను అయితే సిరాజ్ చాలా చక్కగా ఆడి నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైక్ అందించాడు. స్ట్రైక్ అందివ్వగానే నెక్స్ట్ 4తో తన సెంచరీని అయితే పూర్తి చేసుకున్నాడండి. ఇలా ఆసీస్ బౌలర్ల అడ్డుకట్టను చాలా సమర్థవంతంగా ఎదుర్కొని తన బ్యాటింగ్ పవర్ని అయితే చూపించాడు. ఇంకా ఈ మ్యాచ్లో మనం గెలుస్తాము అనేది పక్కన పెడితే ఈ మ్యాచ్లో డ్రా చేసుకునే అవకాశాలు అయితే మెరుగుపడినాయి. అది వాషింగ్టన్ సుందర్ మరియు మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చేసిన బ్యాటింగ్ వల్లే అని అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా ఈ మ్యాచ్ రేపు ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇంకా అజేయంగా నిల్చొనే ఉన్నారు. చివరి వికెట్ ఉంది. సో ఈ చివరి వికెట్కి సిరాజ్తో కలిసి నితీష్ కుమార్ రెడ్డి ఒక 30-40 పరుగులైతే జోడిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో విశ్లేషణ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. రేపు ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. చాలా రసవత్తరంగా అయితే ఈ టెస్ట్ మ్యాచ్ మారిపోయిందండి. ఇదంతా కూడా నితీష్ కుమార్ రెడ్డి అలాగే వాషింగ్టన్ సుందర్ చేసిన బ్యాటింగ్ వల్లే. ఓకే, ఈ వీడియోకి ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. రేపు చూద్దాం మ్యాచ్ ఎటువంటి మలుపు తిరుగుతుందో. రేపు వీడియోలో మళ్ళీ ఒక విశ్లేషణ అయితే చేస్తాను. ఓకే అండి, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్ 5 గంటలకే. ఓకే, మనం నిద్ర లేచేలోపే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే అండి, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ టమాటా వీడియోలు పెడుతూ ఉంటాను నేను రోజు. సో నేను మళ్ళీ
నాకు ఛానల్కు స్ట్రైక్ పడిందండి. మళ్ళీ ఫోటోలు పెడితే మళ్ళీ స్ట్రైక్ పడుతుందేమో అన్న ఉద్దేశంతో ఫోటోలు పెట్టకుండా ఈ వీడియో అయితే చేశాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మరి సెలవు. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మీకు అప్డేట్ కావాలంటే చేస్తాను. ఓకే, బాయ్.